నేను వనవిహారం వెళ్తున్నాను కదా, మరి ఇంత ఆశ్రమంలో కారణం ఏంటి? లోపల కూరగాయలు ఒకటే చీకుడు రా, కూరగాయలు లైన్లు కట్టి ఒకటే చీకుడు పాలు. అదే ఎన్నడూ చూసినా కూడా మా ఇంటిలోన ఒకే దాన్ని కనిపించాను. అసలు నీకు ఇంత పెళ్ళైందమ్మా? ఇచ్చున్న మనిషిని అడిగే ప్రశ్న అబ్బాయి, ఇచ్చున్న మనిషిని పెళ్ళైందా అని అడుగుతారు ఎవరైనా? అసలు పెళ్ళైందా? నాకు పెళ్ళయి 10 సంవత్సరాలు, మా మగుడు చచ్చిపోయి 6 సంవత్సరాలు, నాకు ఇట్లయి 11 నెలలు. నీకు పెళ్ళై 10 సంవత్సరాలు, భర్త చనిపోయి 6 సంవత్సరాలు. మరి అసలు ఇంతకీ బండికి డ్రైవర్ ఎవరమ్మా? ఏ బండికమ్మా? వెనకున్న బైక్ కా, ముందు నాలుగు. ఈ బండికా? ఈ బండికి డ్రైవర్ ఎవరో నీకు తెలియదారా? నీకెవరు అడుగుతున్నానే? రోజు చెంచాటు వస్తాన్ని పోతాన్ని చూస్తూనే ఉంటుంది. మన గుహ ఎనకొస్తాడు ఎవరు? ఆయనే. నాకు తెలియదు. పెద్ద పులి. ఎవరు? నీకు తెలుసు. నాకు తెలియదు. పేరు ఎవరు అనుకుంటున్నావు? ఎవరు ఎవరు అనుకుంటున్నావురా? యాదవ్ దర్గయ్య కాదురా. రాష్ట్ర కళాకారుడు. ఆయన ముందు వాడేది, నేను వెనకేసేది. నాట్యం నాట్యం. ఓమ్మా, ఒకనాడు కరెంట్ పోయింది. కరెంటు పోగానే ఆటలు అతుకున్నట్టు వచ్చి అసలు నేను అందనుకుంటా కదా. ఏమయ్యా, ఈ కరెంట్ పోయినప్పుడు చేసి లటక్కన నన్ను అందుకుంటాను ఏంది అంటే, ఐ లవ్ యూ కిస్ అన్నాడు. ఐ లవ్ యూ కిస్ అంటే ఏంటిదయ్యా అన్న అంటే, బాగా ఇష్టం అన్నాడు. అంటే మరి నీకు అయింది కదయ్యా అన్న. ఏంది? అవునా? మరి నీకు అయింది కదయ్యా అంటే, అయితే అయింది లేవే, అది ముసలి అయింది, నువ్వు వేసుకున్నావు అంటాడు. నా సౌతి ఎవరు అనుకుంటున్నావు? యాదమ్మ. యాదమ్మే బోరనా సమితి యాడ కూర్చున్నావు? ముందు ఆయన పాడేది, నేను వెనకే వేసేది. అప్పుడే స్నేహం లడుకున్న కరెంట్ పోయినప్పుడు. మూర్ఖురాల, మా కులం తెలుసండి ఏమిటి? మేము ముదిరాజులం. మా ముదిరాజు కులంలో మా మగవారు చాలా నీతివంతుడు, అలవాటు వారు కాదు. ఆ నీతిన కన్నా కింద బూదు కూడా ఉంటుంది. ఏం కోవిళ్ళలో బహు పోయిస్తున్నదేమో తెలియా, ఓ చెయ్యా వినవే సఖియా, మనం చూసుకుంటూ వస్తున్నాము, కానీ ఎవరు అనిపించడం లేదు. దాన్ని చూసుకుంటే చాలా దూరం ఉంది, మనం చూసుకుంటే చాలా గర్భవతి. మా దాని మధ్యలో కాన్పు వస్తాయి లాగానే. నీ కాన్ప ఎలాగనే? ఎట్లా అనుకుంటున్నావు? బలబల అంటే బలుపు. ఏ విధంగా? ఒట్లు షాట్ల దులుపుకున్నట్టే. అంత మంచి కాన్ప ఏ విధంగా? ఓ అమ్మా, ఆయన నేను పోయినా నెల అయిదాం అనుకున్నా. కాన్పు మా యారాలు కన్నది, మా యారాలు కన్నది. ఇద్దరు ఒక్కసారి కానీ ఉంటే ఇట్లా చూసేది కూడా. ఆగురా పోనడా అన్న. ఆగింది. ఆగింది. తర్వాత
పోయిన వారం వెళ్దాం అనుకున్నా. మళ్ళీ ఏమైంది? మా అత్త చచ్చింది. అందుకు మళ్ళీ ఆగావా? మళ్ళా మా అత్త చచ్చి అందరు ఏడ్చాళ్ళు. అమ్మ వస్తనే బయటకు వస్తనే అంటాడు వాడు. ఆగురా ఆగురా ఏతమాడు ఆగురా అని. ఆగిండు. చెప్తుంటాడు మా ఏట మిత్రం కదా ఇది. చెప్తుంటాడు మంచోడే. మరి ఇప్పుడు వస్తే ఎట్లా? ఇప్పుడు వస్తానా అమ్మా నాకు కాన్పు నొప్పులు వచ్చినట్టయితే నేను ముక్కు ముఖం ఇట్లా పెడతా అంట. అన్నప్పుడు నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకొని ఒక ట్రాక్టర్ పిలిపియాలమ్మా. ఎట్ల పనులు బంద్ అయింది. ఇది దొరకలేదు. ట్రాక్టరు అన్ని రెక్కలన్నీ తెచ్చి పెట్టాలి. రెక్కలన్నీ తెచ్చి నడి తొట్టి 6 గిరికి బండబెట్టాలన్నా. నిలువెళ్ళ 6 గిరికి నన్ను బండబెట్టాలి. బండబెట్టి ఇక ట్రాక్టర్ డ్రైవర్ని అల్లియాలి. గొడ్లను అల్లిద్దాంగా అక్కడ తోక మనిషి ఇట్లా అల్లిద్దాంగా అక్కడ ట్రాక్టర్ డ్రైవర్ అల్లియాలి. డ్రైవర్ అల్లిస్తే వాడు నడి ఊళ్ళో 4 స్పీడ్ బ్రేకర్లు ఉంటాయిగా అక్కడ స్పీడ్ బ్రేకర్ల కాడ గంభీరం చెప్పాడు. అది పోగంటూ నీ నీకు వాళ్ళ ఇంటికి వాళ్ళు పోతాడు, నా ఇంటికి నేను వస్తా. డాడీ డాడీ అని కూడా వాళ్ళు పోతాడు. సరే ఇప్పటికే అవసరమైంది వెళ్దామా? రావయ్య పరమేశ రావయ్య జగదీశ మమ్ముల కాపాడరా మమ్ముల కరుణించలేవా. రావయ్య పరమేశ రావయ్య జగదీశ మమ్ముల కరుణించలేవా. రాజేశ్వరి అన్నంత మాత్రంలోనా ఈ వస్తు వచ్చాను. ఇంకా రాలేదు, దగ్గరికి వచ్చింది. వచ్చాదిగా వస్తుంది దగ్గరికి అక్కడ ఉంది. ఒక మానవుడు ఏదో చోట్ల ఉన్నాడట. అది వాసన నాకు కూడా వచ్చాది. అవును. ఆ మానవుడు ఎవరో తెలుసుకుంటాను. లోటుకెళ్ళనా లోనికి పోయి చెప్తాను. మా అన్నయ్య చెప్పిన విధంగా నాకు కూడా నరవాసన వచ్చాది. ఆ మానవుడు ఎవరు అసలు ఎవరో తెలుసుకోవాలి. అక్కడికి వచ్చి అక్కడ మరి చెట్టు ఒరిగి కూర్చున్న పాండవ భీముని చూశాడు. ఆహా, ఎంత అందంగా ఉన్నాడు, ఎంత చక్కరంగా ఉన్నాడు. నల్లగా నీరేమేక ఛాయ, నల్లగా నెమలి సన్ను ఛాయ. ఇతన్ని చంపుదామంటే బాగుండు, ఇతన్ని చంపుదామంటే బాగుండదని చెప్పని అనుకొని అలా ఏం చేస్తున్నారు, చిన్నగా వచ్చి చిన్నగా చెట్టు చాటు నుండి పిలుస్తున్నారు. నేను మానవుడు అనుకుంటే ఇతగాడు ఎంతో అందంగా ఉన్నాడు. మా అన్నయ్య ఏం చెప్పాడు, అతన్ని వధించి ఆ మాంసం తీసుకొచ్చుకొని చెప్పాడు. ఇంత వయసులో ఉన్నా నేను, కానీ వయసులో ఉన్న ఆడపిల్ల పెళ్లి చేయాలని కోరిక మా అన్నయ్యకి రాలేదు. కానీ వధించడం చంపడం నేర్చుకొని నన్ను కూడా దూరత్నానికి దాల్చించాడు. కానీ ఇతగాడు చూస్తుంటే నల్ల నీటి మీద ఛాయలు ఎంతో అందంగా ఉన్నాడు. నా మనసు దోచుకున్నాడు. అందుకని ఇంత గాలిని కాసేపు వదిలిస్తాను. అద్దంబులను మించి అలలారుచున్ననా చెక్కిలినొకరా చక్కనయ్యా. అర్థముల కంటే ఎంతో మిమిక్గా ఉన్నాయి. నా చెంప నొక్కిన ఒకసారి నాకు సంతోషం నన్ను చూడడం లేదు. పరాయి ముఖం ఆడదని చూడడేమో ఆ విధంగా చూస్తున్నాడు. ఇతన్ని నా వశపరచుకోవాలి. ఎవరి అడవి లోపల ఏమో శబ్దము వస్తున్నాయి. పండులాగా ఉన్ననా ప్రేమధీరా. ఆ దొండ పండులు ఏ విధంగా ఉన్నాయో నా పిల్లలు కూడా అంత అందంగా ఉన్నాయి. ఒక్కసారి నొక్కిన అడవిలో ఉన్న దయ్యమా భూతమా ధర్మదేవతైనా ఎవరో వచ్చి ఇక్కడ నన్ను ఏమో మాట్లాడుచున్నట్టు శబ్దం వినిపిస్తున్నాయి. చెప్పతాడు పెద్ద రాత్రియాల ఎవరు చూసేదగాక. ఎవరి బామావనములోన ఎవరు నీవు అడవి లోపల
వచ్చి నన్ను ఈ రీతిగా ఏమో ఏమో మాటలు మాట్లాడుచున్నావు. ఎవరు నీవు? భూమిని నీలో ప్రమాణాదుడు ఎవరి మామాయి మనములోన ఏర్పడిస్తావే ఎవరి వరములోన భూమిని నీలో ప్రాణానాదుడు వాటి బట్టి వదిలిస్తాను. పాండవ భీముడంటే ఏమనుకుంటున్నావు? ఎవరే వరములు అంతరాత్రియాల దయానివా భూతానివా కామినివా మోహినివా ఎవరే నీవు? దగ్గరికి రాకు, ప్రాణం వీస్తా. నా అన్నదమ్ములు పడుకొని ఉన్నది ఇచ్చోట. నా అన్నదమ్ముల పరపండ పైన పడుకొని పెట్టి ఉన్నాను. ఎవరు నీవు? ఎవరు చెప్పన్నా? చెప్పు. సుకుమార సుందర రూప సుకుమార సుందర రూప కనుజుడు అనగా మా అన్నయ్య రాక్షస పిల్లలు పుట్టాను. నా పిల్లల విడంబి దేవి అంటున్నాను. విడంబివా? అయితే ఎందుకు వచ్చావు? నేను విడంబియాను విడంబసురుడని ఆ రాక్షసుని చెల్లెలైన విడంబసురుడు నా అన్నయ్య. విడంబాసురుడు నీ అన్న? అవును. నీ పేరు విడంబి కదా. మరి ఎందుకు వచ్చావు ఇక్కడికి? నిన్ను చంపడానికి వచ్చాను నేను. నన్ను చంపడానిక? చూపవే నీ అన్న ముప్పై సంహరించేదా చూపవే నీ అన్న నీ అన్న నాకు చూపు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడే వెళ్ళిపోయి వాడిని చంపి వస్తా. ఓయ్ రాజా, ఓయ్ రాజా, నీవు ఆ విధంగా మాట్లాడకూడదు. ఎందుకో తెలుసునా? ఎందుకు? నేను వచ్చాను ఎందుకో నేను చెప్పడానికి, కానీ నీ అందం చూసి చూసి నేను వలచాను. ఇదెక్కడ నువ్వు దంజకులము, నువ్వు రాక్షసులకు ఉన్నావు. నువ్వు వచ్చి నాయమడిపడి నన్ను పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటది. దూరం ఉండి మాట్లాడు. దగ్గరికి వస్తే నా చేతిలో ఉన్న 1,00,000 పుట్ల ఉప్పు కదా చూసావా? పోయి రాజు, ఏమి ఆ విధంగా వరకు ఎందుకు? నిన్ను మా అన్నే చంపని పంపడి బాగా నుంచి, కానీ నిన్ను చూసిన తర్వాత నీ రూపురేఖలకు ఆ నల్ల చందంగా ఎంతో అందంగా పరాయి వారి దగ్గర ఈ ప్రకారంగా మాట్లాడటం నీకు న్యాయమా? మా శేఖర్ నీకు ధర్మమా? నిన్ను వధించడం కాకుండా నిన్ను ప్రేమించి నీ రూపురేఖ వరించి నాకు ఇష్టమని నీ వద్దకు వచ్చాను. నన్ను కాదంటే సుందరి సుందరి దూరం ఉండవమ్మా. దూరం ఉండరాదే ఆడదాని వాడిని మగవాడి దగ్గరికి వచ్చి ఈ ప్రకారంగా మాట్లాడుతున్నావు. నేను అలాంటి వాడిని కానే కాదు. నేను అలాంటి ఏంటా ఏంటి ఇది? ఇప్పుడా ఈ పూట నీకు ఎందుకు వచ్చింది? వేరు బేరం ఎక్కడ కావాలంటే అక్కడ చేసుకుంటామ్మా. ఇక్కడ ఏంటి అవి? అమ్మా ఇది లేటెస్ట్ అందరూ తీర లేవట్ బట్ట చీర బట్ట. అమ్మా ఇది రంగు రంగుల చీర లేబట్ రంగుల రంగుల బట్ట నీకు ఏంటది? లేత 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 అంచు ఏడ దొరికింది ఇది? లుంగి లేబట్ వచ్చి మాకంటారు. నాకు అవసరం లేదు. వెళ్ళు అతగాడి లుంగి లేబట్ ఆ లంగా లేబట్ कोई राजा कोई फेमस ना चलो वाला थोड़ा ये चला मती नरा लगता ना लोका मेरा चलो चला मती नरा किला हल्की लोका मेरा चल गिना
పలికినిరా పలుకమురా కాలకు బలపూలకు బలపూలకు కాలాచాల కాలకు బలపూలకు బలపూలకు కాలాచాల. ఏమి నేను అందరిలో విన్నా నీ కట్టుకున్న చీర బాగలేదా నా రైతు బాగలేదా సుందరి ప్రేమించరా దూరం ఉండవే మందగా జానన్న పొందుటయే నిందలు మొదలుగా ఎందుకనే మందగా జానన్న పొందుటయే ఎందుకనే జానన్న పొందుటయే అందగాడుకులు పొందుటైన అందగాడుకులు పొందుటైన పన్ను మధ్యలో కలుపుతుంది నమ్మరాదు నాకు నిన్నెలు వల్లదిగా ఎందుకంటే మందగా జానన్న చంద్ర అందుకొరకి దూరం ఉన్న నమ్మరాదు జనజనం సముద్రంలో నమ్మరాదు వెళ్ళిపోమంటావా అందరిలో చందమామని కలిసి అంత చందాలు కలిసి నేను మోహాన్ని తాళలేకపోతున్నాను ఒకసారి నా ప్రేమ తెలిసినావు బాగుంటుందేమో సిగ్గు విడిచి ఆడదాని వైగుండి అర్ధరాత్రి అలా వచ్చి ఒక పరాయి మగవాణ్ణి ప్రేమించు రమ్మని పొమ్మని మాట్లాడుచున్నావే నీవు ఒక ఆడదానివేనా నీవు ఒక మనిషివేనా నేను ఎలాంటి వాటినో తెలుసు పాండవ కులం అంటే మాది పాలవసంటు కులం మా కులము వ్యర్థమై వెళ్ళిపోతారు ఆ అందులకి నీవు ఇక్కడికి రాకు వెళ్ళు అరే ఏంద్ర మళ్ళేంద్ర సంచి మీద అడగట్టుకున్నావు ఏంద్రా మళ్ళీ బేర రకరకాల బేరాలు చేస్తావు ఏం ఏమున్నాయి మాకు చాలా ఉన్నాయి అవును ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయిరా అయ్యా నీకు ఏంద్ర నీ బాధ మాట వద్దురావు నువ్వు వెళ్ళురా ఇక్కడి నుంచి వెళ్ళురా నువ్వు ఏ వద్దురా వెళ్ళురా నువ్వు వద్దురా అరే ఏ వద్దురా అంటానా ఎత్తు ఏంటి ఏందిరా అదేంది నాకెందుకురా అది అరే వద్దు వెళ్ళు వద్దురా వెళ్ళురా కూర్చోడా నా మాట వినవా ఏమిటే లేదు కాదంటున్నావా అవును కాయ ధూని జనకటక రమ్మికా కాయ ధూని రమ్మికా కాయ ధూని జనకటక కాయకాల మాదిరి రేమిక కాయ ధూని జనకటక నిన్ను వరించాలి నిన్ను చెప్పడానికి వచ్చిందాన్ని నీ మోహం చెంద మోహించాలి ఆడదాని ప్రేమ కాదన్న విటకుడు ప్రాణాలు పోతాయి ఆడది చేయబట్టి రాజ్యాలు పోతాయి ఆడది చేయబట్టి ప్రాణాలు పోతాయి అందుకే మిమ్మల్ని నమ్మి ఎప్పుడు దగ్గరికి రానివ్వకూడదు మీరు ఇప్పుడు మాట మాట్లాడతారు మీరు కావాలనుకుంటే కనసైగతోని ఎక్కడ ఉన్న మగవాణ్ణినైనా రప్పించుకుంటారు మీ మనసులో ఉంటే అదే మీ మనసు లేకపోతే ఎన్ని విధముల శత విధములైన బ్రహ్మ తలకిందులైనా కానీ లొంగరు అలాంటి ఆడవాళ్ళు మీ గుణము నాకు తెలియదని మాట్లాడుతున్నావా తెలిస్తే వాడివి తప్పు చేయాలనుకుంటే దాటి గడప కూడా తెలియకుండా వెళ్ళిపోయి వచ్చేవాళ్ళు మీరు ఈ రోజు అని నేను బాగుందని అందంగా ఉందని ఇట్లా మాట్లాడింది మీరు ఎట్లా నమ్మని వెళ్ళవే ఇక్కడ నుండి ఒక మాట నీవు ధైర్యానివి నీవు నన్ను ప్రేమించినా నీ ప్రాణాలు వస్తాయేమో
కానీ నా ప్రాణం కాక విడురాడి నాతో ప్రేమ చేయకపోయానుకో నేను అలాంటి వాడిని కాదు. ఎలాగైనా మా అన్న చేత బదలిపోతావు. ఏయ్, నీ చిన్న పిల్లవాడు నాకేం తెలియదు, వెళ్ళవే. నేను చిన్న పిల్లవాడిని రా, నాకేం తెలుసురా, వెళ్ళు. ఏం తెలియదు మరి, వెళ్ళు. దూరం మారుతురా. ప్రేమిస్తావు ప్రేమిస్తావు ప్రేమించు. కాదంటున్నావా? చిన్నపిల్లములైనా కాదా వెళ్ళు. వద్దంటున్నావు కదా? అవును. అరే మాట్లాడారా ఈ అడిగిన నన్ను ప్రేమిస్తారని అన్నాడు కదా, అక్కడ వేడి వేడిగా ఇప్పుడు చాలా ఉంటాను. ఆ బాధ నేను పడతాను. నీకెందుకురా? రక్తాలు చాలా సంబంధించిన ఎల్లమేష వేసి మన పులి కూర్చుంట కానీ ఇలాంటి కాదురా. మనం ధనజీలము రాక్షసులు కదా, అందువల్ల అతను ప్రేమితో ప్రేమ చూడు లేకుండా అతను మధ్యస్తా. రెండే మాటలు పైకి మీద చెప్తా. మాకు అవసరం లేదు. వెళ్ళు ఇక్కడ నుండి. చూడండి అయ్యా, నన్ను ప్రేమిస్తావా, పెళ్లి చేసుకుంటావా, లేకుంటే ఈనాడు మరణిస్తావా? రెండే మాటలు తెలుసుకోండి. నేను ప్రేమించను, నువ్వు నా దగ్గర ఉండక ఏం చేస్తావు చేయపో. అంతేనా? అవును, నీవెంత, నీ లెక్క ఎంత, నీ అన్న ఎంత, నీకు అన్న విషయాలు ఎంత. ఈ ప్రకారముగా వీళ్ళిద్దరైనా ముచ్చటించుకుంటున్నారు. ఏమి మళ్ళీ ఈ ప్రకారంగా వీళ్ళిద్దరైనా ముచ్చటించుకోగా ఈ కథ ఇలా ఉన్నారు. ఈ కథ ఇలా ఉండగా అక్కడ కొండల పైన ఉన్నవాడు, ఆ గుట్టల పైన ఉన్నవాడు, నా చెల్లెలు వెళ్ళిపోయి ఇంత సమయం అవుతున్నది, నా చెల్లె ఏమన్నది, పోయేది ఒక గడియ, అక్కడ వాడిని చంపేది ఒక గడియ, మళ్ళీ వచ్చేది ఒక గడియ, 3 గడియల చేరవస్తున్నాయి అన్నది నా చెల్లెలు. ఇంతవరకు దాకా రాకపోయే మరి వాడు అక్కడ ఉన్నవాడు బలవంతుడేను, అంతకంటే వీరాతి వీరుడేను, నా చెల్లెలు ఏమన్నా బాధ పెట్టను అని చెప్పి ఏం చేసిండయ్యా, అవి విడంబాసురుడైనా అక్కడ ఏమో ఒక 10 ఏనుగులైన కట్టేసి ఉన్నాయట ఉప్పు గొడుసులతోని. ఆ ఏనుగులు ఉప్పు గొడుసులు తెంపి అదో 10 ఏనుగులు మాత్రమనగా వాళ్ళు నా ఫోన్ చేస్తాడు. 10 ఏనుగులైనా ఫోన్ చేసాడు వాళ్ళు అంటే ఆర్చి బొబ్బలు పెట్టకుండా అలాంటివి రక్కసుడేమో గుట్టల మీద నుంచి అయినా ఊరికి వస్తాడు. వాడు ప్రాణం తీసి ఈ రోజున భోజనం చేస్తున్న నరుడు ఎంతటి వాడు, మానవుడు ఎంతటి వాడు అని ధన వాడు వస్తా అంటే భూమి ధన 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 అంటుందట, భూమి వెయ్యాలి జంపాల ఊరుతుందట. అవ కొండలు మాత్రమనంగా అవ పిండైతానట. వానికి ఎట్లా ఉన్నాయి, వాని బలం ఎట్లా ఉన్నది, వానికి కోరలు ఆ ప్రకారంగా వాడు చేరవస్తా అంటే ఆ రోజులు ఎవరిన్నారు అవ విలంబి బాగా ఉన్నది. విలంబిని మా అన్న కోపమైన వాడు, మా అన్న వస్తాడు, నన్ను చూస్తే నువ్వు చంపక భగవంతుని ప్రేమించమని ముచ్చరాడతానని నా ప్రాణం తీస్తాడు అని చిన్న చెట్ల సాటుకు వెళ్ళిపోతున్నారు. వస్తేనే పాండవ భీమన్న చెట్టుకు ఒరిగి ఉన్నాడు. చెట్టుకు ఒరిగి ఉంటే అయ్యన ఉరికి వచ్చి అవి భీమన్న అస్తము పట్టబట్టే అని చెప్పి చూసిండు. వీడు చేరవచ్చి నా అర్థం పట్టాడు. ఇక్కడ యుద్ధం చేస్తే అవ నా అన్నదమ్ములు పడుకొని ఉన్నారు. నలుగురికైనా నిద్రభంగం అవుతుంది. నిద్రభంగం అయితే అర్థవసం అన్నది. అందుకే వీనెమ్మటి వీరి రాజ్యానికి వెళ్ళిపోయి వాడి రాజ్యంలో వాడిని చంపి వస్తా అని చెప్పి అని గాడుపులో కారాకు సంధాన మల్లె పూలు ఎలా ఉంటుందో అంత అలుకగా బ్రహ్మసూడు పొందితే అది రయ్య పోవడం ఏమన్నా ఇద్దరు కలిసి అయినా అడవిలోనికి వెళ్తున్నారు. అడవిలో చేరవచ్చి కొంత
దూరం రావాలని దూరం అవుతాంది. మరి అక్కడ రాక్షసు ఉన్నది, నా అన్నదమ్ముడు ఏమన్నా చేస్తాడు కావచ్చు అని ఒక్కసారి పోయేవాడు ఎందుకు పోయినాడు పాండవ భీముడు అంటే ఒక్కసారి అంతసేపు మల్లె పూసందానం వచ్చిన వాడు ఒక్కసారి ఒక పాతేసిన కొర్రు మాత్రం నిలబడితే అది వేయబడి విడపాసుడు వచ్చి ఆగింది. ఎవరిరా నువ్వు? ఈ రాజ్యం ఎక్కడ? ఈ దేశం ఎక్కడ? ఏ ఊరు? ఏ రాజ్యం? ఎందుకు ఎక్కడ? ఏ ఊరురా? అడిగింది నిన్ను. అవును, అయితే అడిగిన వాళ్ళకి సమాధానం మా చాలా దూరం. ఏ ఊరు? ఎందుకు వచ్చినావు? ఈ విడంబ వనం వనం యుద్ధానికి వచ్చావు. చేస్తావా యుద్ధం? చేస్తావా? ఇట్లా పేరు అయితే మా చెల్లెలు నీ దగ్గర పంపించాం. మా చెల్లెలు మిగిలినవు, మా చెల్లెలు తిన్నావు, కానీ నా మీద యుద్ధానికి వస్తాను. ఈ చెల్లె నేను నిల్లే నన్ను వచ్చినావు. ఈ చెల్లె నువ్వు ఎట్ట పాడైపోయావు? మీరు నాకెందుకు? మిమ్మల్ని తింటాడు ఎవడు? నువ్వే లేదు, నీ రక్షసుని కాదు, మిమ్మల్ని భోంచేసేవాడిని కాదు. మరి మా చెల్లెలు వస్తే మా చెల్లె ఎటువైందని చెల్లెడు పోయినా నువ్వు ఎందుకు ముచ్చట పడుతుంది వచ్చినావా? యుద్ధానికి వచ్చినావు? చేస్తావా యుద్ధము? చేస్తావా యుద్ధం? ఎంతరా నీ లెక్క? ఎంత నీ విషాది? ఎంత రాను అంటే అదో వాళ్ళిద్దరైనా అదో వాళ్ళిద్దరైనా అక్కడ ఏమో కాళ్ళు మాలు కాదయ్యా. అదో బ్రహ్మసుడైనా సామానులు రాదు అక్కడ వాళ్ళైనా భౌములు చేసి అదో వాళ్ళు మాత్రం ఇంత భూమిలో దానికి వాళ్ళు తింటున్నారు. చిన్నవాడు చిన్నవాడు వాడుతాడు యానాడు చేతున్నారు సింహనాగం చేతున్నారు దూరమైన ఇష్టమైన చిన్నవాళ్ళు యానాడు చేస్తాంటే ఆనాడు ఇరువైనా రాత్రి మీద బాగుండేమన్నా ఘోరాతి ఘోరంగా యుద్ధము కాలు కలిపి చేయి కలిపి వాళ్ళు యుద్ధం చేస్తా అంటే చుక్కలు దల్లెలా కాలిపడతాయి. సూర్యుడు అలాంటివైనా గడగడ ఉడుకుతాడు, చంద్రుడైనా గడగడ ఉడుకుతాడు. 17 సంవత్సరాలు హల్ల పుల్లమైందన్నాయట. హళది మాత్రం దద్దరిల్లుతాంది. వచ్చారా విడంబాసురుడు అంటే సామాన్యుడు కాదు. ఏం చేసిండయ్యా? సామసాధన, కత్తి రోకు, కటారి రోకు, పల్లెం రోకు, పాకు రోకు అవో పాండవ భీముని ఓడించిండు. పాండవ భీముని ఓడించి అవో భీమున్నైనా ధరణి పైన పడవేశను. అవో పాండవ భీమునైనా ధరణి పైన పడవేశుడు. అగో ధరణి పైన పడవేసి అగో పాండవ భీముని అగో 2 కాళ్ళు 2 చేతులు అగో అడిసి పట్టి ఛాతి మీదకి తీసుకువచ్చి అగో అలాంటివైన జాడిచ్చి మకిరి పట్టు పట్టిందట. మకిరి పట్టు పడితే అగో పాండవ భీమునికి కదలబోదామంటే కదల వస్తలేదు, మెదలబోదామంటే మెదల వస్తలేదు. అగో విడంబాసురుడి చేతులు నాకు చిక్కిపోయింది. ఆ బాబు చేతిలో నా ప్రాణం వెళ్ళిపోతుంది. వీడు రాక్షసుడు, వీడి బలం బాగా ఉన్నది. కదలబోదామంటే కదలిస్తలేడు, మెదలబోదామంటే కదలిస్తలేడు, లేవబోదామంటే లేవనిస్తలేడు. పాండవ భీమన్న గడగడ ఉంటుతాడు. అయ్యో రాఘవ, అన్నా ధర్మరాజా, నా ప్రాణం వెళ్ళిపోతుంది, వీని చేతిలోనా నా జీవనం వెళ్ళిపోతుంది. అన్నా నీ సాయం నీ బలము కావాలి అన్నాడు. అట్ట బలము సరిపోతలేదు. అవో బావా కృష్ణ, ఎక్కడ ఉన్నావు బావా? నీ సాయం కావాలి బావా అంటే కృష్ణుని అది చేస్తే కృష్ణుని బలము చేరవచ్చింది. అట్ట కూడా బలము సరిపోతలేదు. అవో మామ శంకర వరం ఇచ్చిన వాడా, నీ వరం కావాలి మామ అంటే శంకరుని వరం చేరవచ్చింది. అట్ట కూడా బలము సరిపోతలేదు. అవో ఏమంటాను? నాయన వాయుదేవ, ఎక్కడ ఉన్నావు నాయన వాయుదేవ అంటే వాయుదేవుడు అంటే గాడుపు దేవుడు. గాడుపు దేవుడు చేరవచ్చి భీముని గర్భం కూడా చొరబడ్డాడు. గర్భం కూడా చొరబట్ట ఎడమ పాదమైన చింతాత్మందం సందు దొరికిందట. అలాంటి పాదాన్ని గుంజుకొని అలా విడంబాసురుని ఛాతి మీద చాడి సన్నోదన్నవాడు.
భీమన్నాడు లేచినాడు నిన్నడు పోలీస్తా భీమన్నాడు యానాడు వీరాజు వీరుడినా తండ్రివాడు యానాడు పాండవ భీమన్న వచ్చేటి విడంబ భూమిని అన్నాడు యానాడు పోలి ఉన్న చంద్రాయుడు ఉన్నాడు అదే పాండవ భీమన్న విడంబాపురుని చాటించి కన్ను తగ్గితే వెగిరి కొంత దూరాన పడ్డాడు లేదేపుడు లేచి పడ్డవాణి పైన పడ్డాడు పాండవ భీమన్న పడ్డవాణి పైన పడి ఒరే నీవు వచ్చి నన్ను ఓడిస్తావారా అని అవి అలాంటి నేను పడ్డవాణి పైన పడి ఓళ్ళ ఉన్న చంద్రాయుధం తీసి అవి ఓళ్ళ ఉన్న చంద్రాయుధంతో విడంబాసురుని శిరస్సు ఓడి పట్టాను చెప్పండి అలాంటి కయ్య లోపల అవో అలాంటి ప్రాణమైన గురును వదిలిపెట్టిండు విడవిడ తల్లాడి విడంబాసురుడు విడంబాసురుడు ప్రాణమైన ఎప్పుడు వెళ్ళిపోయిందో పాండవ భీముడికైన ఒళ్ళంతా రక్తమయ్యింది అక్కడ అది రాక్షసి ఉన్నది నా అన్నదమ్ముడే లేచిరో ఏమో అని అదో చిన్నగా అదో పాండవ భీమున్న వాడిని చంపి అడవిలో వారవేసి అదో వెనుక మరలి వస్తున్నాడు ఆ రొదలకు ఆ బొబ్బలకైనా పాండవులు వాళ్ళు లేచారు ఆ ధర్మరాజు అర్జున నకుల సహదేవుతుడు కన్న తల్లి కుంతీదేవి లేచింది లేచే వరకు ఈ బిడంబి బాగా చూసింది ఎదుబడి పోయిండు ఆయన బలవంతుడే ఉన్నట్టుంది మా అన్నను చంపుతాడు ఇప్పుడు పోయి అంటే అయినా అవి ఇక్కడ ఒక అమ్మాయి ఊపడుతుంది వీళ్ళ తల్లి ఉన్నట్టు ఉన్నది ఆమె వెనుక పడతానని ఆ విడంబి ఏమో చిన్నగా చేరవస్తాన్ని ఏమని అంటాంది ఓ అత్తమ్మ అనుకుంటా చేరవస్తాంది అత్తమ్మ అంటాంది విడంబి గౌరీ అన్నంత మాత్రమున ఆ భీమసేనుడు మా అన్నను వధించి నా వద్దకు వచ్చాడు. భీమసేన కోరి రాజా నిన్ను వరించిన వినకాంత నేనే కదా కాదు నువ్వు ఇప్పుడు మనకు తయారై నువ్వు ఎక్కడికి పోవాలి మరి ఈనాడు అనగా ఆ రాత్రి కూడా వెళ్ళిపోతే అతను నిన్ను మెచ్చలేదు అవును కాబట్టి మరి అతని తల్లి అతని దగ్గర వెళ్ళిపోయి అతను మాట్లాడు అతను ఏమంటాడో వినండి కదా అంటే అంటే వాళ్ళ తల్లి ఉంది కదా ఆయన దగ్గరికి పోతే ఆయన చూడంటాడు మరి ఆడి బొమ్మాయి మళ్ళీ ఆడగడుగులన్నా మరి వద్దాను కదా నన్ను నేను మధ్యలో వాళ్ళు అని వద్దన్నా ఒట్టు నిడనదిగా వసుదేవుడేడే నీలవరుడు అమ్మయ్యో నిజమాయనేమో యాలరాడే ఈ ప్రకారముగా వీళ్ళు ఉండగా వద్దు బిడ్డో కార్యంతోడెందుకున్నాడు. అక్కడి నుంచి బయలుదేరి పాండవ భీమన్న ధబాధబ అక్కడికి చేరవస్తున్నాడు. పాండవ భీమన్న అక్కడి నుంచి ఏమో ఎప్పుడు చేరవచ్చాడో అక్కడ విడంబిదేవి ఉన్నది. కుంతిదేవి కళ్ళ చూసి అవి మాట్లాడి ఏమంటున్నది